హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నా బర్త్డే అండి. బర్త్డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మార్చి 2 వ్లాగ్ అనమాట. ఇది సండే వ్లాగ్. మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడైతే చాయ్ పెడుతున్నాను. నాకెందుకో ఈరోజు షుగర్ వేసుకొని చాయ్ తాగాలి అని అనిపిస్తుంది. నేను చాలా రోజుల నుంచి షుగర్ కన్జ్యూమ్షన్ అయితే మానేశాను. అరౌండ్ 3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. సో ఎప్పుడైనా ఇలా స్పెషల్గా ఉన్నప్పుడు మాత్రమే షుగర్ వేసుకొని తాగుతూ ఉంటా, కాఫీ కానీ టీ కానీ. ఈరోజు నాకు కాఫీ కూడా వద్దనిపిస్తుంది, ఇంకా టీ తాగాలనిపిస్తుంది. ముందు రోజు ఇలా గారెల కోసం పప్పు నానబెట్టాను కదా. చాలామంది మీరు గారెలు వేసేటప్పుడు డీటెయిల్గా ఎందుకు చూపించరు అని అడిగారు అంతకుముందు. యూజువల్గా నేను బాగానే వేస్తాను, కాకపోతే షేప్ రౌండ్గా రాదు, కానీ రిమైనింగ్ అంతా ఓకే. ఇంకా ఇప్పుడైతే నేను పప్పు ఒక 5-6 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని పెద్ద గిన్నెలో వేసేసుకొని గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను. ఎప్పుడెప్పుడు నీళ్ళు పోస్తాను, ఏం వేస్తాను అనేది క్లియర్గా అయితే చూపిస్తాను. ఇంకా గ్రైండర్ వేసేసి ఆన్ చేసిన తర్వాత నేను హాల్లోకి వెళ్ళేసరికి నా కోసం పార్సల్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. బర్త్డే డ్రెస్లు అనమాట. యూజువల్గా నేను ఎప్పుడూ ముందే ఏమీ ప్లాన్ చేయను, లాస్ట్ మినిట్ ప్లానింగ్ అనమాట. అంటే 1 డే డెలివరీ, 2 డేస్ డెలివరీ అలా చూసుకుంటూ ఉంటా. మింత్రాలో ఎక్స్ప్రెస్ డెలివరీ పెట్టా, సాటర్డే డెలివరీ అవ్వాలి. బట్ ఏమైందంటే డెలివరీ అటెంప్ట్ చేశారు, ఫెయిల్ అయిందని వచ్చింది. సరే వస్తుందా రాదో డ్రెస్ అని చెప్పి అమెజాన్లో అయితే ఇంకో డ్రెస్ పెట్టుకున్నా. అలా మొత్తం 3 పార్సల్స్ వచ్చాయి నేను లేచేసరికి. సో ఇక్కడైతే ఒక టాప్ అనమాట. ఇది యాక్చువల్గా ఇది ఒక క్రాప్ టాప్. బట్ ఏంటంటే నేను రిబ్బుడ్ కదా అని చెప్పి 1 సైజ్ అప్ పెట్టా. బట్ అది నాకు బాగా లూజ్ అయిపోయింది. నెక్ ఏమో స్వీట్ హార్ట్ నెక్ వచ్చింది. అది వచ్చేసి బాగా బ్రాడ్ కూడా అయిపోయింది. ఇదైతే రిటర్న్ కూడా చేసేసాను నేను. బట్ బాగుంది చూడడానికి. ఏమో ఒక సైజ్ మళ్ళీ డౌన్ తెప్పిస్తే బాగుండేదేమో అని అనిపించింది, కానీ చూడగానే అనిపించింది ఇది నా సైజ్ కాదు అని చెప్పి ఇంకా వెంటనే రిటర్న్ అయితే పెట్టేశాను. ఈవినింగ్ డిన్నర్కి అలా వెళ్తే నా దగ్గర ఒక స్కర్ట్ ఉంది. ఆ స్కర్ట్ మీద వేసుకోవాలి అని అయితే పేర్ చేయాలని అయితే తెప్పించాను. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తీసి పక్కన పెట్టేసా. ఇంకా డ్రెస్లు అయితే చూపిస్తా. ఈసారి నేను అనుకున్నా బాగా ఎండ వచ్చేసింది కదా, హడావిడి లేకుండా పేస్టల్ కలర్స్లో డ్రెస్ తీసుకుందాము అని చెప్పి. డ్రెస్ వచ్చేసి ఇది మింత్రాలో పెట్టిన డ్రెస్ అనమాట. సో యూజువల్గా నాకు పేస్టల్ కలర్స్ అంత పెద్దగా ఏం బాగోవు. బట్ ఏంటంటే ఇంకా ఎండ బాగా వచ్చేసింది కదా, లైట్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ డ్రెస్ వచ్చేసి ఇండో ఎరా నుంచి. ఇండో ఎరా ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయదు. సో ఇది హాఫ్ వైట్ అనమాట. నేను యాప్లో చూసినప్పుడు నాకు ప్యూర్ వైట్ అనుకున్నా, బట్ వచ్చాక హాఫ్ వైట్ ఉంది. బట్ స్టిల్ ప్రెటీ ఉందన్నమాట. సో అందుకే ఉంచేసుకున్నా. సో ఇది వచ్చేసి బర్త్డే డ్రెస్. పైనంతా యోగపాట్ అంతా ఫుల్ వర్క్ వచ్చింది, సిల్వర్ థ్రెడ్ తోటి. కిందంతా బుట్టి వచ్చింది. చున్నీ ఏదైతే వచ్చిందో దానికి హ్యాండ్స్ తోటి గర్డ్ డీటెయిలింగ్ ఇచ్చారనమాట. చూడొచ్చు మీరు. ఇది తెలుసా మీకు, జస్ట్ 1399కే వచ్చేసింది నాకు మింత్రాలో. బర్త్డే సేల్ జరుగుతుంది కదా మింత్రాలో. మింత్రా బర్త్డే నా బర్త్డే సేమ్ మంత్ కాబట్టి చాలా వరకు నాకు సేల్లోనే వచ్చేస్తాయి నా బర్త్డేకి బట్టలు. ఇంకా ఏదైతే చున్నీ, యూజువల్గా నాకు ఇలాంటి ఆర్గంజా చున్నీస్ అస్సలు నచ్చవు. కాకపోతే ఏంటంటే ఇది మల్టీ కలర్లో ఉండింది, మనం ఏ డ్రెస్ మీదైనా పేర్ చేయొచ్చేమో అని అనిపించింది. డ్రెస్ కన్నా కూడా ఎక్కువ చున్నీ వాడచ్చు అని చెప్పి. ఏంటంటే కుర్తా సెట్స్ యూజువల్గా టెంపుల్స్కి వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు ఇలా డిస్కంఫర్ట్గా ఉంటే టెంపుల్స్లో అస్సలు కంఫర్ట్గా ఉండదు అని అనిపిస్తుంది. డ్రెస్ ఎంతలో చూసుకుంటానో నేను చున్నీ కూడా అంతే చూసుకుంటా. బట్ ఇంకా నాకు తప్పలేదు. ఇండో ఎరాలో రీసెంట్ టైమ్స్లో అన్ని ఆర్గంజా చున్నీలే వస్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి. అది రాదేమోనని భయపడి ఇది పెట్టా, బర్త్డే రోజు కొత్త డ్రెస్ వేసుకోవాలి కదా అని. బట్ లక్కీగా ఇది చాలా బాగా నచ్చేసింది. ఇది అమ్మాయిలకి అందరికీ ఎంతో ఇష్టమైన బేబీ పింక్ కలర్ డ్రెస్. నా దగ్గర అసలు బేబీ పింక్ ఒక్కటి కూడా లేదు. సో 1 డే ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ ఎలాగో లిమిటెడ్గా ఉంటాయి కదా 1 డే డెలివరీ అంటే. దానిలో ఇది కొంచెం బాగా నచ్చింది. అంటే హ్యాండ్మేడ్ పెయింటింగ్ అని ఉంది, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ. బట్ డ్రెస్ అయితే ప్రెటీ ఉందన్నమాట. మ్యాండలిన్ కాలర్ వచ్చింది, చూడొచ్చు మీరు. సో ఇది కూడా ఇండో ఎరా నుంచే. సో యూజువల్గా నాకు ఎస్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. బట్ ఏంటంటే అవి సింక్ అవుతాయేమో అలా అనుకున్నప్పుడు నేను ఎంకి వెళ్ళిపోతాను అనమాట. ఇది వచ్చేసి పెయింట్ చేసి మడత పెట్టేసినట్టున్నారు, పక్కన అతుక్కుపోయినట్టు అలా అయిపోయింది. సమ్మర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అని అనిపించింది ఈ చున్నీ అయితే. సో అంటే ప్యూర్ కాటన్ వచ్చిందనమాట. సో నాకు ఇది కూడా 1399 పడింది అమెజాన్లో. సో ఇది వచ్చేసి దీని మీద లైట్ పింక్ మీద డార్క్ పింక్ తోటి ఫ్లవర్స్ వచ్చినాయి. కిందంతా సెల్ఫ్ థ్రెడ్ తోటి డిజైన్ వచ్చింది, కింద నెట్ తోటి బోర్డర్ వచ్చిందనమాట. ఇది పర్ఫెక్ట్గా కాటన్. అంతకుముందు చూపించిన దానిలో సిల్క్ బ్లెండ్ ఉంది ఆఫ్ వైట్లో, బట్ ఇది కంప్లీట్గా మనకి కాటన్ వచ్చిందనమాట. సో ప్యాంట్స్ కూడా ఇలా వచ్చినాయి, కిందంతా ఇలాగా వర్క్ వచ్చింది, బుటీ వచ్చాయి, రోజెస్ కూడా వచ్చాయి.
యూజువల్గా ఇండోరాలో నాకు కుర్తా సెట్స్ బాగా నచ్చుతాయి. లిబాస్ ఒకటి, ఇండోరా ఒకటి నా ఫేవరెట్ బ్రాండ్స్ అనమాట. అంటే నా ఫిజిక్కి కరెక్ట్గా సెట్ అవుతాయి. ఇంకా ఇప్పుడు ఇందాక గ్రైండర్ వేసి వెళ్ళాను కదా, దీనిలో సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నా నేను. మీ దగ్గర కల్లుప్పు అంటారు కదా, అది ఉంటే వేసేసుకోవచ్చు. నేను 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను కదా పప్పు. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ చూస్తున్నాను కదా, టీ గ్లాస్, దాని ఫుల్ వాటర్ అయితే పోసేస్తాను నేను. నాకు దాని నిండా వాటర్ అయితే పట్టేస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ముందు రోజు ఫోటో దిగడానికి వెళ్ళాం కదా, అప్పుడు హెయిర్ కట్ చేయించుకోవాలి అనుకుంటే చాలామంది ఫాదర్స్ అని ఒకే రోజు చేయించుకోకూడదు అని చెప్తున్నారు. అందుకని మా హస్బెండ్ ఆ రోజు చేయించుకున్నారు. శ్రీకి ఇంకా సండే అయితే అర్బన్ క్లాప్లో స్లాట్ బుక్ చేసాం అనమాట. ఇంక ఈలోపు చాయ్ కూడా రెడీ అయిపోయింది. నేను చక్కగా షుగర్ వేసుకుని చాయ్ తాగుతుంటే ఈ మనసు హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. బర్త్డే అయితే ఇలా స్టార్ట్ అయింది. సో హ్యాపీ అయిపోయిందనమాట. ప్యాలెట్ అంతా తీయగా అలాగా అయిపోయింది. ఇంకా గ్రైండర్ చూడాలి కదా, సో ఇప్పుడు రండి గ్రైండర్ చూసేద్దాం. ఇది చూసారా, ఇంకొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట. కొంచెం సేపు ఇంకా సాఫ్ట్గా అయితే అయిపోతుంది. మనకి ఇడ్లీ పిండిలాగా సాఫ్ట్గా ఉండాలి, కాకపోతే కొంచెం అంత టైట్గా ఉండాలన్నమాట. నాకు చెప్పడం చేత కావట్లేదు కన్సిస్టెన్సీ, బట్ నేనైతే ఇలా ఉంచుతాను. అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా, నన్ను చూపించమన్నారు కాబట్టి చెప్తున్నా. ఇంకా ఇది వచ్చేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ నేను విడిగా మిక్సీలో వేసేసుకొని అది గ్రైండర్లో వేసుకొని ఒకసారి నేను మళ్ళీ గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట. చూడొచ్చు మీరు. సో ఇది ఇలా చేసేసుకుంటే ఏంటంటే మొత్తాన్ని చక్కగా కలిసిపోతుంది. లేదు అంటే మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇలా గ్రైండర్లో వేసేస్తాను. ఇంక ఇది కూడా వేసేసిన తర్వాత 5 మినిట్స్కి ఇంకా నేను గ్రైండర్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇంక ఇప్పుడు బౌల్లోకి చూసారా పిండి తీసుకున్నా, ఇది ఇలా చేసి మనం ఇలా చేసి ఇట్లా గారెలాగా వేస్తే కరెక్ట్గా పడాలి. ఇంకా మీకు తెలియాలంటే కొంచెం పిండి తీసుకుని వాటర్లో వేస్తే మనకి పైకి వచ్చేయాలన్నమాట, అప్పుడు గారె బాగా వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను వేస్తాను. యూజువల్గా ఇలా దేవుడికి వేసేటప్పుడు మాత్రం చాలా రౌండ్గా వస్తాయి, బట్ ఉల్లిపాయలు మనం కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేటప్పుడు నాకైతే అంత రౌండ్గా రావు. నేనైతే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఆయిల్ ఆగుతాయి అంటారు ఫ్రిడ్జ్లో పెడితే, బట్ నేనైతే ఎప్పుడు చేసినా ఒక 10 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో అయితే పెడతా. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దేవుడి దగ్గర అయితే దండం పెట్టేసుకుంటున్నాను. సో ఎనదర్ ఇయర్ స్టార్టెడ్ కాబట్టి లాస్ట్ ఇయర్లో జరిగిన మంచిని గుర్తు చేసుకుంటూ, చెడుని మళ్ళీ ఇవ్వద్దు అని కోరుకుంటూ, ఈ ఇయర్ ఇంకొంచెం బెటర్గా ఉండాలి అని కోరుకుంటూ దేవుడికైతే పూజ అయితే చేసుకుంటున్నాను. కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా బర్త్డే రోజు, అవైతే ఖచ్చితంగా చేస్తాను నేను. సో ఇంకా ఇక్కడ పూజ కూడా చేసేసుకున్న తర్వాత గారెల పిండి రెడీగా ఉంది కదా, ఇంకా గారెలు అయితే వేసేసుకుందాం అని అనుకున్నాం. యాక్చువల్గా లేవడమే కొంచెం లేట్గా లేచాం, బట్ ఇవన్నీ అయ్యేసరికి ఇంకొంచెం లేట్ అయితే అయిపోయింది. ఈ శ్రీకర్కి కూడా స్నానం చేయించి నేను స్నానం చేసి ఇంకా పూజ చేసుకునేసరికి ఇలా ఈ టైం అయిందనమాట. ఇంకా ఇందులో నేను ఏంటంటే ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి గారెలు అయితే వేస్తున్నా. ఒక సైడ్కే కలిపా, ఎందుకంటే మా బాబు ఆనియన్స్ గ్రీన్స్ వేస్తే తినడు. డోనట్స్ తన ఫేవరెట్, కానీ అవన్నీ వేస్తే తిననమాట. సో అందుకని మాకు ఒక సైడ్ నుంచి కలిపి తనకు ఒక సైడ్ నుంచి వేస్తున్నా. మీరు పిండి మొత్తం కలిపేసుకుంటే హ్యాపీగా వేసేసుకోవచ్చు. సో మీరు ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ పర్ఫెక్ట్గా వస్తాయి. నాకైతే ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో వేసేటప్పుడు అయితే ఆయిల్ ఎప్పుడు చింది మీద పట్టడం, చేతుల మీద పట్టడం అలా ఉండేది. ఫస్ట్లో అస్సలు వచ్చేది కాదు. నాకు పెళ్ళికి ముందు వంట రాదు యాక్చువల్గా, పెళ్ళి తర్వాతే నేర్చుకున్నాను. సో ఇప్పటికీ నా చేతుల మీద ఆ మార్క్స్ ఉంటాయన్నమాట, ఆ గారెలు వేసినప్పుడు పడ్డ అది. బట్ యూజువల్గా నాకైతే ఈ గారెలు చికెన్తో తినడం ఇష్టం, బట్ మా హస్బెండ్ వాళ్ళకి ఏంటంటే అలవాట్లేదన్నమాట. వాళ్ళ మమ్మీ చిన్నప్పటి నుంచి చట్నీ చేసేవాళ్ళంట. బట్ మా ఇంట్లో ఏంటంటే చుట్టాలు వచ్చినా లేకపోతే ఏదైనా ఫెస్టివల్కి, అంటే తినే ఫెస్టివల్స్ కొన్ని ఉంటాయి కదా, నాన్ వెజ్ తినే ఫెస్టివల్స్ లైక్ సంక్రాంతి అలాగా, అప్పుడు మాత్రం చికెన్ చేసేస్తారు గారెలతో పాటు. ఇంకా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మనకు గారెలు వేసి చికెన్ చేసేస్తారనమాట గోదావరియన్స్. కాకపోతే ఇంకా మా హస్బెండ్కి అయితే చట్నీ ఉండాలి కాబట్టి నేను చట్నీ చేసేసా. ఇంకా ఇలా ఫస్ట్లో మా పెళ్ళైనప్పుడు మా ఇంటికి వస్తే మా వాళ్ళు గారెలు చికెన్ పెడితే తనకు ఆశ్చర్యంగా ఉండేది, చట్నీ లేదా అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇంకా మా వాళ్ళు కూడా మెన్యూని మార్చేసి గారెలు చట్నీ చేసేసారు దాన్ని. సో ఇంకా ఇక్కడ కొంచెం డ్రెస్ చూపిద్దామని ట్రై చేశాను, కానీ క్యామ్ సరిగ్గా ఫోకస్ అవ్వలేదు అనుకుంటా. సో ఇదైతే హాఫ్ వైట్ మీద సిల్వర్ వర్క్, ఇంకా మల్టీ కలర్ చున్నీ. ఇదైతే రెయిన్బో లాగా ఉందనమాట. పేస్టల్ కలర్ అవడం వల్ల లేకపోతే నిజంగానే ఏమో తెలీదు, నేను కొంచెం చబ్బీగా అనిపించినట్టు అనిపించింది ఈ డ్రెస్లో. ఏమో చూడాలి, వెయిట్లో అయితే ఏమీ చేంజ్ రాలేదు, కానీ బట్ ఈ డ్రెస్లో చూసుకుంటే ఏంటి నేను కొంచెం చబ్బీ అయ్యానేమో అన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే ఈసారి బర్త్డేకి చాలామంది విష్ చేశారు, లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, స్టిల్ ఇప్పటికీ కూడా విష్ చేస్తున్నారు. షార్ట్స్ అవి చూసి మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అలాగే బర్త్డేకి మౌనిక గారు కేక్ పంపించారు, సో మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఇయర్ బర్త్డే అయితే ఇలా జరిగింది. సో తర్వాత ఇదంతా అయ్యేసరికి మా వాళ్ళైతే బిర్యానీ ఆర్డర్ చేశారు. యూజువల్గా
మధ్యాహ్నం లంచ్ మేము చాలా లైట్గా చేసి స్పెషల్ అకేషన్స్ ఉన్న రోజు డిన్నర్ గట్టిగా ప్లాన్ చేసేస్తాము బయట. బట్ ఈసారి ఎందుకు బిర్యానీ తిందామంటే ఇలా రెడ్డి గారి పొట్లం బిర్యానీ నుంచి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టున్నారు. నేను వచ్చేసరికి ఇవంతా చేసుకొని ఇంట్లో సరే కదా మనం కూడా ఎంతసేపటి నుంచి చేసాం కదా తినేద్దాం కదా అని అనుకున్నా. బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ప్రగతినగర్, నిజాంపేట సరౌండింగ్స్, కూకట్పల్లిలో కూడా ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనుకుంటా. మీకు స్విగ్గీలో, జొమాటోలో అవైలబుల్గా ఉంది. ఈ జస్ట్ నాకు ఏదైనా ఫుడ్ నచ్చితే నేను చెప్తాను, నాకు ఏదైనా డ్రెస్ నచ్చితే చెప్తాను, సేమ్ అలాగే. కానీ ఇవన్నీ కొలాబరేషన్లో లేకపోతే వేరేలా కాదు. సో చూసారు కదా రైస్ ఇలా వచ్చింది. ఇదేమో దమ్ అనమాట మా హస్బెండ్ కోసం. నాకు శ్రీకర్ కోసం అయితే బోన్లెస్ ఆర్డర్ చేశారు. ఇది బోన్లెస్ అనమాట. ఇంకా బర్త్డే అయినా ఏదైనా ఏమైనా మ్యాచ్ ఉంది అంటే నేను మా హస్బెండ్ అలా టీవీకి అతుక్కుపోతాం అనమాట. మాకు రిమోట్ల గురించి గొడవలు, ఛానల్ మార్చమని ఆగీలు ఏమీ జరగవు. ఎందుకంటే మా ఇద్దరికి క్రికెట్ పిచ్ ఉంది. యూజువల్గా ఎంత చిన్న మ్యాచ్ అయినా కూడా మ్యాచ్ ఉంది అంటే మాత్రం టీవీకి అతుక్కుపోతాం. సో ఇప్పుడు ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా తింటూ చక్కగా చాలాసేపటి వరకు మ్యాచ్ అయితే చూసాము. ఇంకా తినేసి ఇంట్లో కొన్ని పనులు చేసుకోవాలి కదా. బర్త్డే అయినంత మాత్రం పనులు లేకుండా ఉండవుగా. గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మా బాబు అయితే ఇక్కడ చదువుకుంటున్నాడు. సాటర్డే అంతా చదవలేదు, ఇంకా సండే చదువుకొని హోంవర్క్ అంతా చేసుకుంటున్నాడు అనమాట. మీకు నేను హోమ్ బేకర్స్ చేసే కేక్కి డిఫరెన్స్ చూపిస్తానని చెప్పాను కదా. ముందైతే ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవండి, న్యాచురల్ కలర్స్ యూస్ చేస్తారు వాళ్ళు ప్రోడక్ట్ చూసి. అలాగే మీకు లోపల స్పంజ్ అనేది ఇలా ఎల్లోగా ఉంటుంది. అలాగే మనకి వాళ్ళు చేస్తే ఏంటంటే సేఫ్ అనమాట, అంటే హైజీన్గా చేస్తారు, నీట్గా చేస్తారు అనేది. ముందు అన్నిటికన్నా ఇంపార్టెంట్ టేస్ట్. మీకు బేకరీలో చేసిన కేక్కి హోమ్ బేకర్ చేసిన కేక్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్తావు పల్లవి, ఎందుకు ఇన్నిసార్లు చెప్తావు అంటే యూజువల్గా కూడా నాకు బేకింగ్ అంటే చాలా ఇష్టం. నేను కొన్ని రోజులు నేర్చుకున్నా కూడా. సో అందుకనమాట మనకి ఆ స్పాంజ్ తింటున్నప్పుడు తెలిసిపోతుంది అవతల వాళ్ళు కేక్ ఎలా చేస్తారు ఏంటి అనేసి. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అయింది. నైట్ గిఫ్ట్లు ఇచ్చారు కదా, ఆ గిఫ్ట్లు అయితే ఓపెన్ చేసే టైం అయితే వచ్చేసింది. ఏంటో ఈసారి మా హస్బెండ్ 3 సేమ్ అంటే 3 కూడా షేడ్స్ ఇచ్చారు. 3 షేడ్స్ తెప్పించారనమాట లెన్స్ కట్ నుంచి. అవైతే చూస్తున్నా నేను. అప్పుడు దాకా నాకు తెలియదు, నన్నేం అడగలేదు ఏం కావాలి ఏంటి అని. సో ఈ సంవత్సరం ఏమీ గిఫ్ట్లు ఉండవులేమో అనుకున్నా, బట్ వచ్చాయన్నమాట. ఇక్కడైతే ఓపెన్ చేస్తాం నేను, శ్రీకర్. మా ఇద్దరికి భలే ఎక్సైట్మెంట్ ఎక్కువ. ఇలాంటివి ఓపెన్ చేయాలన్నా, కొత్త బట్టలు వేసుకోవాలన్నా, కొత్త రెస్టారెంట్స్లో ఫుడ్ తినాలన్నా, పక్కన వాళ్ళు ఎవరైనా టార్చర్ చేయాలన్నా మా ఇద్దరికి ఇష్టం అనమాట బాగా. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్లాక్ షేడ్స్, ఇవి నాకు బాగా నచ్చాయి. ఇది స్టార్టింగ్ సైజ్ అంట, బట్ నాకు బాగా నచ్చాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్యాట్ ఐ ఉంది, ఒకటి వచ్చేసి ఏవియేటర్ అంటారు కదా అది. ఇప్పుడు ఓపెన్ చేస్తుంది అయితే ఏవియేటర్, బట్ ఇది స్టార్టింగ్ సైజ్ అనంట కానీ బట్ నాకు పెద్దది అయిపోయింది. నాకు తెలియదు మరి ఉంచుకుంటానో లేదో, బట్ ఓపెన్ చేసి చూస్తున్నా. మంచిగా గోల్డ్ కలర్ తోటి మంచి హడావిడిగా ఉంటాయి కదా ఏవియేటర్స్, అలాగే ఉన్నాయన్నమాట. యూజువల్గా మా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు పెద్దది అయిపోయింది నువ్వు పెట్టేసుకో అంటే నాకు చిన్నది అయిపోయింది అని చెప్పారు. శ్రీ ఏమో నాకు కావాలి అని చెప్తున్నాడు. వాడికి అసలు మామూలుగానే పెద్దవి అయిపోతాయి. సో వాడికి చిల్డ్రన్ సెక్షన్లో చూస్తేనేమో చిన్నవి అయిపోతాయి, మా దానిలో చూస్తేనేమో పెద్దవి అయిపోతాయి పాపం. సో ఇంకా ఏవియేటర్ కూడా పెట్టేసుకొని కొన్ని ఫోజులు ఇచ్చేసి మా హస్బెండ్కి అయితే చూపించేసాం. వీళ్ళంతకీ సంగతి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ క్యాట్ ఐ. సో యూజువల్గా నాకు అంత మంచి ఒపీనియన్ ఉండదు క్యాట్ ఐ మీద, బట్ మా హస్బెండ్ ఎప్పుడు చెప్తారు నీ ఫేస్కి అవి చాలా బాగుంటాయి, అవి చాలా బాగుంటాయి అని చెప్పి. సో అదనమాట, మా హస్బెండ్ ఎప్పుడు ట్రెండీగా అలా ఉండాలనుకుంటారు. నేనేమో దానికి స్టిక్ అయితే దానికే ఉంటాను. ఫస్ట్ ఒక బ్లాక్ షేడ్స్ పెట్టుకున్నాను కదా, నా పెళ్ళైన దగ్గర నుంచి నేను అలాంటి షేడ్స్ ఒక్కటే షేడ్ దగ్గర 4 years యూజ్ చేశాను అనమాట. అంత అంత అంటే దేనికైనా ఒక దానికి స్టిక్ అయితే దానిలోనే ఉండిపోతాను, నేను మార్చాలనుకోను. బట్ మా హస్బెండ్ ఏంటంటే బయట ట్రెండ్ ఎలా ఉందో చూడు, అలా తీసుకో, అలా పెట్టుకో అనేసి ఇది తనకి బాగా నచ్చిందని చెప్పారు. సో నాకు సోసోగా ఉంది కానీ బట్ మా బాబును మా ఆయన చాలా బాగుందని చెప్పారు. ఇంతకీ సంగతి ఏంటంటే కార్ ఎక్కినప్పుడల్లా నేను ఆయన షేడ్స్ ఫాస్ట్ ట్రాక్లో తీసుకున్నాం ఆయనకి. నేనే గిఫ్ట్ చేశాను కదా అని అవి నేనే పెట్టేసుకుంటున్నా. ఇంకా మా ఆయన కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు, మన గ్లాసెస్ ఇదే పెట్టేసుకుంటుంది, దీనికి గ్లాసెస్ కొనాలి అని చెప్పి. సో ఫైనల్గా అయితే ఈ 3 షేడ్స్ వచ్చాయి ఈ బర్త్డే గిఫ్ట్ కింద. ఓకే, రీసెంట్ టైమ్స్లో గిఫ్ట్లు పెద్దగా ఎక్స్చేంజ్ చేసుకోవడం మానేసాం మేము. సో ఏమంటే గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేసుకునే బదులు టూర్స్ వెళ్దాం అంటే లైక్ దేవుళ్ళని చూద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. దేవుళ్ళ దర్శనాలు చేసుకుందాం ఆంధ్ర తెలంగాణలో అని.
సో అందుకని గిఫ్ట్లు చాలా వరకు తగ్గించేసుకున్నాం. దాని మీద రేట్లు చూసి షాక్ అయ్యా. 3K 2K 25 అలా ఉన్నాయి. ఏంటి ఈ రేట్‌కే వచ్చాయా, ఆఫర్‌లో ఉన్నాయా అంటే మా హస్బెండ్ నవ్వుతున్నారనమాట. అవి అలాగే ఉంటాయి రేట్స్ అని చెప్తున్నారు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా, బాగా హెవీగా ఉంది. మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్‌లో డిన్నర్ ప్లాన్ చేశానని చెప్పారు కానీ బట్ తినడానికి పొట్టలో ఖాళీ లేదు. అందుకని చెప్పి దగ్గరలో ఉన్న ఈ జోమోజ్ ఉంటే మా ఇంటికి బాగా దగ్గర. సో అక్కడికైతే వచ్చాము. శ్రీకర్ ఇంకా ఇంట్లోనే ఉందాంలే అంటే సరే మోమో అన్నా తిందాం చాలా రోజులైంది అని అన్నాడు. సో అందుకని చెప్పి సో బయట ఫుడ్డే తింటారా అక్క అంటే బర్త్డే రోజు మా హస్బెండ్ రెస్ట్ ఇవ్వాలనుకున్నారు. సో అందుకని అక్కడికి కష్టపడి మార్నింగ్ గారెలేసాను కదా, ఈవినింగ్ కాఫీ పెట్టా, మార్నింగ్ గారెలేసా, చేస్తానే ఉన్నా. సో బట్ మీల్స్కి మాత్రం రెస్ట్ తీసుకొని ఇలా పొట్ట ఎలాగో ఖాళీ లేదు కాబట్టి ఆ 2 ప్లేట్స్ మోమోస్ తీసుకొని చక్కగా తినేసి బోల్డ్ అని ఫొటోస్ అయితే తీసేసుకొని చక్కగా సాంగ్స్ వినుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. ఈ బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే సారీ. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్.